నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూడాలంటే షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పాలి. వెల్కమ్ రాజు గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏంటి వంట? ఈరోజు ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను, అది కూడా పన్నీర్తో. పన్నీర్ ఫ్రైడ్ రైస్. పన్నీర్ ఫ్రైడ్ రైస్. పన్నీర్ అంటే ఇష్టపడని వాళ్ళు అంటూ ఉండరు. అవునండి, అందరికీ ఫేవరెట్ అది. సో దాంతో ఫ్రైడ్ రైస్ అంటే యమ్ యమ్. మరి మనం కూడా నేర్చుకుందామా? కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. పన్నీర్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, బియ్యం 1 కప్పు, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, సోయా సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ రెడీగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఫస్ట్ ఏంటంటే మనం పన్నీర్ని కొంచెం బ్యాటర్లో ముంచి కొద్దిగా డీప్ ఫ్రై చేసుకుందాం. సో ఇక్కడ పన్నీర్ని డైరెక్ట్గా కాకుండా కొంచెం ఫ్రై టైప్లో చేసి మనం దీంట్లో యాడ్ చేస్తున్నామండి. ఓకే, ఇంకా టేస్టీ అన్నమాట. సో ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకుందాం. సో ఒక బౌల్లో మైదా, అలాగే కార్న్ ఫ్లోర్ కొద్దిగా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి అండి. కొంచెం థిక్ బ్యాటర్ అండి. సో పన్నీర్కి మొత్తం బాగా పట్టేట్టుగా దీంట్లో మనం మిక్స్ చేసేసుకోవాలి. కొద్దిగా వాటర్ అండి. సో చిన్న చిన్న కూడా ఉండలు ఏవి లేకుండా మనం జాగ్రత్తగా అవి కలిపేసుకోవాలి. సో ఇందులో పన్నీర్ వేసి మనం డీప్ ఫ్రై చేసుకుంటామండి. సో కొంచెం సీజనింగ్ కూడా చేసాం కదా, సాల్ట్ అండ్ పెప్పర్ అది. సో ఆ టేస్ట్ అనేది కూడా వస్తుంది పన్నీర్ మనకు. సో దీంట్లో పన్నీర్ ముక్కలండి. జస్ట్ కొంచెం పైనుంచి అలా కోటింగ్లా వస్తే సరిపోతుందండి. ఆయిల్ వేడెక్కుతాయి. సో కొంచెం మనకి సరిపోతుందండి ఇది. చిన్న బుడగల్లా వస్తున్నాయి కదా, కొంచెం లైట్ ఆ కలర్ అంటే పైన మనకు ఆ పిండి కొద్దిగా మనకు వేగితే సరిపోతుంది. సో ఈ పిండిలో కలపడం వల్ల ఇంకోటి ఏంటంటే ఆ పన్నీర్ కూడా విడిపోకుండా మనకు కొంచెం అలాగే ఉంటుందండి, ఆ ముక్క ఆపలంగా ముక్కగా ఉంటుంది. ఎస్ అండి. ప్లస్ మనం చేసిన సీజనింగ్ కూడా కొంచెం టేస్టీగా వస్తుంది. ఓకే, సో ఇది వేగనిద్దామా? ఓకేనండి. సో అన్నీ కూడా మనకు అంటే కావాల్సిన మనకు రైస్ క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామో దానికి సరిపడా అన్ని పన్నీర్ ముక్కలు వేసేసుకోవాలి. ఓకే, పన్నీర్ వేగుతోందండి. మనం చూద్దాం ఈలోగా ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. వేసవి కాలంలో మనం చర్మానికి సంబంధించి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎండకు చర్మం కమిలిపోతూ ఉంటుంది, కాస్త ట్యాన్ పట్టేసినట్లుగా అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ చిట్కా కూడా ప్రయత్నించి చూడండి. కొద్దిగా పెరుగు తీసుకుని అందులో 2-3 కుంకుమ పువ్వు రేకులు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజులో ఒక 2 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మానికి బాగా తేమ అందడం వల్ల చర్మం బాగా మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. చాలా వరకు ఈ ట్యాన్, ఈ కమిలిపోవడము, ఈ సమస్యలు కూడా తగ్గుతాయి. చిట్కా చూసాం కదండి. ఓకే అండి, ఇక్కడ పన్నీర్ ఇంకా వేగుతూ ఉంది. ఇంకొంచెం వేగాలి. సో ఈలోగా మనం మిగతా ప్రాసెస్ చేసుకుందామండి. సో ఇది అటువైపు మార్చేసుకుని మనం ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ మొదలు పెట్టేసేద్దాం. సో కొద్దిగా ఆయిల్, సో పచ్చిమిరపకాయలు, ఓకే,
అల్లం ముక్కలు, అలాగే తరిగిన వెల్లుల్లి, స్ప్రింగ్ ఆనియన్ అండి, ఉల్లికాడలు, దీంతో పాటు మనకు కావాల్సిన కొన్ని ఏమైనా వెజిటబుల్, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. మన ఇష్టం అండి. కొన్ని కలపచ్చు. సో కొంచెం స్వీట్గా ఉండాలి అనుకుంటే కొంచెం మన స్వీట్ కార్న్ ఇప్పుడు మనకు మార్కెట్లో కూడా బాగానే దొరుకుతూ ఉంది. సో అది కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా సోయా సాస్, ఓకే, కొంచెం చిల్లీ సాస్ అండి, అలాగే కొంచెం టొమాటో సాస్. తీగా పుల్లగా కారంగా అన్ని మిక్సప్ ఉంటే బాగుంటుంది. సో కొద్దిగా ఉప్పు. సో ఆల్రెడీ మనకు సాస్లలో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి అవును, చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మిరియాల పొడి, ఇది చూడండి ఒకసారి, కొద్దిగా అండి చేసి మనం ఒక డైరెక్ట్గా దీంట్లో మనం దాంట్లో వేసుకోవచ్చా? ఓకే. ఓకే, సో ఆ ముక్కలు దీంట్లో మనం యాడ్ చేసుకున్నాం. వేసేసేయండి. వేసేయండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్. సో ఫస్ట్ ముక్కలు వేస్తే దానికి అంతా అంటుతుంది, తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఓకే. సింపుల్ కదండి, చాలా సింపుల్ అండి. సో అంటే దీనికి కొంచెం మనకు ఆ పన్నీర్ వేయించుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది. సో టైం మొత్తం కలిపి 15-20 నిమిషాలు అనుకోండి, అంతలో అయిపోతుందండి. సో కొంచెం టేస్టీగా మనం ఏదైనా తినాలన్నప్పుడు ఆ మాత్రం కొంచెం కష్టపడాలి. ఓకే, సో కొంచెం రైస్ కూడా బాగా కలిపేసి కొంచెం ఆ రైస్ మగ్గితే సో ఆ ఉడికించిన అన్నాన్ని కూడా ఆ సాస్ల తాలూకు మొత్తం అన్ని ఫ్లేవర్స్ పట్టేస్తే బాగుంటుందండి తినేప్పుడు. నార్మల్లీ రైస్ కూడా మనం మిగిలిపోతూ ఉంటే పులిహార చేసేసుకుంటూ ఉంటాం చాలా కన్వీనియంట్గా మనకి. సాధారణంగా అలవాటు అది మనకి, నిమ్మకాయ పులిహార అది. అలా కాకుండా ఇలా కూడా రకరకాల ఫ్లేవర్డ్ రైస్ చేసుకుంటే టేస్ట్కి టేస్ట్, అట్ ద సేమ్ టైం అదే కొత్తది ఏదో ట్రై చేసామే అన్న సంతృప్తి కూడా ఉంటుంది. అవునండి కదా, వేస్ట్ చేయకుండా. సో స్ప్రింగ్ ఆనియన్ గ్రీన్స్ వేసాను పైనుంచి. మీరు అన్నట్టు క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసుకుంటే కలర్ఫుల్గా బాగుంటుంది. చూడండి, పిల్లలకి అది ఇచ్చేప్పుడు మనకి ఏంటంటే వాళ్ళు మెయిన్గా ఏంటంటే కలర్ఫుల్గా ఉంటే చాలు, వాళ్ళు తీసేసుకొని రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం. సో మనం సర్వ్ చేసుకుందామండి. ఎస్. సో పైనుండి ఇంకొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్. సో వేడిగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని ఉడకపెట్టుకుని అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, ఉప్పు, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. దీనిలో పన్నీర్ ముక్కల్ని ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన ఉల్లికాడలు, సోయా సాస్, చిల్లీ సాస్, టొమాటో సాస్, ఉప్పు, మిరియాల పొడి వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం మగ్గిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఉల్లికాడలతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ సర్వ్ చేయడానికి రెడీ. పన్నీర్ ఫ్రైడ్ రైస్ టేస్టింగ్ టైం వచ్చేసిందో. సో ఇలాంటి అసలు లేట్ చేయకూడదు, విత్ కొంచెం పన్నీర్ కదా. బాగా వచ్చింది, సీజనింగ్ బాగుంది. ఫైనల్గా మనం పైనుంచి కొంచెం గ్రీన్స్ యాడ్ చేసాం కదా, సో అవి కొంచెం క్రంచీగా తగులుతూ. సో పన్నీర్ సాఫ్ట్గా ఉంది.
ఎక్కువ కారం ఇష్టపడని వాళ్ళు, కమ్మగా ఇష్టపడే వాళ్ళకి ఇది జస్ట్ ద రైట్ రైస్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఫ్రూట్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. తాజాగా ఉన్నటువంటి ఫ్రూట్స్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. మరీ ముఖ్యంగా కివీ ఫ్రూట్ అనేది దొరుకుతూ ఉంటుంది. దాన్ని కనుక ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా పేగు క్యాన్సర్ని నివారిస్తుంది. అలాగే ఒంట్లో కొలెస్ట్రాల్ నిల్వలు కూడా పేరుకుపోకుండా సమస్థితిలో ఉండేందుకు దోహదం చేస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో జంట సిద్ధంగా ఉన్నారు. వాళ్ళని పరిచయం చేసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? భావన. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? మేకప్ ఆర్టిస్ట్. మేకప్స్ చేస్తుంటారు, అయిపోయింది. ఇప్పుడు డిగ్రీ కూడా చేస్తున్నా ప్యారలల్గా. ప్యారలల్గా రెండు చేసుకుంటున్నారు అనమాట. వెరీ నైస్, మల్టీ టాస్కింగ్. అందుకని చక్కగా తయారై వచ్చారు, బాగున్నారు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? రాజశేఖర్ అండి. ఓకే, ఏం చేస్తుంటారు? బై ప్రొఫెషన్ నేను చార్టెడ్ అకౌంటెంట్ అండ్ అట్ ది సేమ్ టైం నేను ప్రొఫెషన్లో లెక్చరర్గా కూడా చేస్తాను. ఎన్నేళ్ళు అయింది పెళ్ళై మీ ఇద్దరికి? 9 months అవుతుందండి జస్ట్. ఓ, కొత్తగా పెళ్ళైన జంట అనమాట. కంగ్రాచులేషన్స్ ఇద్దరికి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సో ఇవాళ చేయడానికి వంట ఇద్దరు రెడీ? రెడీ. ఫస్ట్ మీరు చేస్తున్నారు కదా, ఏం చేస్తారు? దొండకాయ వెల్లుల్లి కారం. విన్నారు కదండి, దొండకాయ వెల్లుల్లి కారం. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. దొండకాయ వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయలు 1/4 కిలో, వెల్లుల్లి రెబ్బలు 10, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 5, మిరియాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, చింతపండు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి చేసుకుందాము. ఓకే. ఓకే, ఏం చేద్దాం? మిక్సీలో మిరియాలు, చింతపండు, ఎండుమిర్చి, వెల్లుల్లి మిక్సీ పడతాం. మిక్సీ పట్టాలా? ఫస్ట్ మిక్సీ పడదాం అయితే. ఓకే, మిరియాలు, ఓకే, ఎండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు, ధనియాలు, దాన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన అలాగే పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆల్రెడీ ఆన్లోనే ఉందండి, సిమ్లో పెట్టాను. నెక్స్ట్ ఏం చేద్దాం? ఆయిల్. మీది ఎక్కడ ప్రాపర్? హైదరాబాద్. హైదరాబాదేనా? సో అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా మీది? అరేంజ్డ్. అరేంజ్డ్. ఓకే, సో పోపు వేసుకుందామా? పోపు. సో అప్పుడు కూడా ఏం క్వశ్చన్స్ ఏం అడగలేదా మీ ఆయన్ని, మీరు కాబోయే ఆయన్ని? అంటే ఫ్యామిలీ మెంబర్ అతను. సో ఆల్రెడీ తెలుసు అనమాట మీకు అంతా ఆల్మోస్ట్. అయినా ఉంటాయేమో కదా ఏమైనా డౌట్స్, ఏమైనా మీకు వంట వచ్చా, నేను వండకపోతే మీరు వచ్చా? పచ్చిమిర్చి, మిర్చి, ఆనియన్, ఉల్లిపాయల, జింజర్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో మీ స్పెషలైజేషన్ ఏంటి వంటలో? ఏదీ లేదు, నార్త్ ఇండియన్ ఫుడ్ చేస్తాను. మంచూరియా, పన్నీర్ అవన్నీ బాగా చేస్తారు. నాకు పెళ్ళైన టైంలో వేపుళ్ళు తప్ప ఏం వచ్చేవి కాదు. చారు, వేపుళ్ళు తప్ప. స్లోగా నేర్చుకుంటున్నాం. సో మీకు ఫస్ట్ నుంచే ఇంట్రెస్టా కుకింగ్ అంటే? అసలు ఏం రాదు ముందు, పెళ్ళైనాకనే అది కూడా మెల్లిగా నేర్చుకున్నారా? ఓకే. సో థ్యాంక్స్ టు తెలుగు రుచి, యూట్యూబ్ ఇవన్నీ అంటారా? అంతేనా? అంతే. లైట్గా సాల్ట్.
దొండకాయ అంటే ముందే ఉడకపెట్టుకున్నారా? బాయిల్ ఉడకపెట్టి తెచ్చుకున్నారు. నెక్స్ట్ ఏం చేయాలండి? కొంచెం కారం, ఉప్పు, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఆ పొడి వేసుకోవాలా? పొడి, వెల్లుల్లి పొడి, కారం, వెల్లుల్లి కారం. వావ్. ఇది దేంతో బాగుంటుంది? రైసా, రోటీయా? దేంతో? రెండు. రైస్కి బాగుంటుంది, రోటీకి కూడా బాగుంటుంది. బాగుంటుంది. ఒకసారి మూత పెట్టినా ఒక 2 minutes ఆగుదామా? ఓకే. చూస్తున్నారు కదండి, మీరు కూడా ఇలాగే చక్కగా జట్టగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్. SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఓకే, ఒకసారి చూద్దామా? కొద్దిగా పసుపు, సో చదువుకుంటూ బ్యూటీషియన్ కోర్స్ చేశారు, ప్లస్ ఇంట్లో అంత టైం సరిపోతుందా మీకు ఇన్ని చేస్తున్నారు? నాకు ఆఫ్టర్నూన్ కాలేజ్ 1 to 5, మార్నింగ్ క్లాసెస్కి వెళ్తాను. సో మార్నింగ్ హెల్ప్ చేస్తారా మీ హస్బెండ్? చేస్తారు. ఓకే. కొత్తిమీరతో గార్నిషింగ్. అంటే మీ ఆయనతో ఎలా అరుస్తారు? అలా మాట్లాడచ్చా మీరు? నేను అరవను అసలు. నిజమా? అప్పుడప్పుడు దొంగ పట్టుబడిపారు. సో దొండకాయ, వెల్లుల్లి, కారం, అంతేనా? అంతే. దొండకాయ, వెల్లుల్లి, కారం చాలా ఈజీ కదా. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. దొండకాయ, వెల్లుల్లి, కారం తయారీ విధానం. ముందుగా దొండకాయలను తరిగి ఉడకపెట్టుకుని ఉంచుకోవాలి. మిక్సీ జార్లో మిరియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ధనియాలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడకపెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి కారం వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ, వెల్లుల్లి కారం రెడీ. టేస్టింగ్ టైం వచ్చేసిందో. ఓకే అండి, షెఫ్ గారు, భావన గారు చేశారు ఇది. ఓకే. దొండకాయ, వెల్లుల్లి కారం సూపర్గా ఉంటుంది. మంచి కాంబినేషన్. సో సూపర్గా ఉందండి, బాగా వచ్చింది. బాగుందండి. చింతపండు పులుపు వచ్చింది, ఇది వచ్చింది, రెండు నైస్. థ్యాంక్ యూ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. చుండ్రు తెచ్చిపెట్టే తంటాలు అన్నీ కావు. ముఖ్యంగా తలంతా దురదగా చాలా చికాగ్గా అనిపిస్తూ ఉంటుంది, జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది. ఇలా చుండ్రు వల్ల రకరకాల దుష్ఫలితాలు ఉంటాయి. మరి చుండ్రు తగ్గడానికి మనం చాలా రకాల చిట్కాలు ఎప్పటికప్పుడు కొత్తగా చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా ప్రయత్నించండి, బాగా ఉపయోగపడుతుంది. పచ్చి వేపాకు తీసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకుని దాన్ని తలకు బాగా పట్టించేసుకొని ఒక 1/2 hour తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే తలలో చుండ్రు చాలా వరకు తగ్గడమే కాకుండా జుట్టు కూడా బాగా మృదువుగా తయారవుతుంది. జంటగా వంటలో నెక్స్ట్ వంట చేయడానికి రాజశేఖర్ గారు రెడీ. ఏ వంట చేస్తున్నారు? బాదం కొబ్బరి హల్వా అండి. విన్నారు కదండి, బాదాం కొబ్బరి హల్వా. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. బాదాం కొబ్బరి హల్వాకి కావాల్సిన పదార్థాలు: బాదాం పొడి 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1 టేబుల్ స్పూన్, ఉప్మా రవ్వ 1/2 కప్పు, బెల్లం తురుము 1/4 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ యమ్మీగా సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దామండి. బాదం వేయించేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. అంటే షాలో ఫ్రై చేసేసుకుని
పౌడర్ తొక్కతో మిక్సీలో వేసేసుకొని తొక్కతో సహా ఓకే రైట్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే కొబ్బరి కూడా తురిమి పెట్టేసుకోవాలండి. ఇలాగా ఓకే పచ్చి కొబ్బరి ఇది. కాస్త నెయ్యి వేసుకోవాలండి. కాస్త డ్రై ఫ్రూట్స్ తీసుకొని వేయించుకోవాలండి. దీంట్లో కాస్త వేగాక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. తీసుకో. సో వంట మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను హైదరాబాద్కి కొత్తగా వచ్చినప్పుడు బ్యాచిలర్ ఉన్నప్పుడు అలవాటు పడ్డాను. ఎక్కడి నుంచి వచ్చారు అప్పుడు? నాది నేటివ్ వచ్చేసి నిజామాబాద్. ఇంకా అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాను, ఎంకామ్ చేసేయడానికి వచ్చాను. దాంతోపాటు సిఏ ఫైనల్ చేసేసి ఇంకా బ్యాచిలర్ ఉన్నప్పుడు అలా ఇలా ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఈ స్టేజ్కి వచ్చాను. ఈ స్టేజ్కి వచ్చారనమాట. వెరీ గుడ్. ఇప్పుడు ఎక్స్పర్ట్ అయిపోయి ఉంటారు. మరి ఎక్స్పర్ట్ అని చెప్పానండి, బట్ బెటర్. అట్లీస్ట్ మా ఆవిడ కన్నా చేసి పెట్టుకోగలుగుతున్నాను కదా. తీసేద్దామండి. కాస్త వేగాయండి, వేరే బౌల్లో తీసేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దాం? ఇంకాస్త నెయ్యి తీసేసుకోండి దీంట్లో. ఇంకాస్త తీసేసుకొని రవ్వ ఉంది కదండి, దీన్ని కాస్త వేయించుకుందామండి. మామూలు బాంబే రవ్వ కదా? బాంబే రవ్వ అండి. కొంచెం ఈ స్మెల్ పోయేంత వరకు కూడా కాస్త వేగితే సరిపోతుంది. ఓకే. మీ ఆవిడ గారికి ఏమి ఇష్టం? మీకు స్వీట్ ఇష్టం, మీ ఆవిడ గారికి ఏమి ఇష్టం? ನನಗೆ హాట్ ఇష్టం. అదే కాంబినేషన్ ఏమో కదా? స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్ అనమాట. ఇది కాస్త వేగిపోయిందండి. దీని తర్వాత కాస్త బాదం పౌడర్ వేసేసుకుందాము. ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఓకే, బట్ మనకు కావాల్సిన ఓకే. కొంతమంది ఫుడ్ ఇది కాన్షియస్ ఉంటుందా కొన్ని రోజులు? ఉంటుందండి. ఒక 2-3 డేస్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే హ్యాపీగా పిల్లలు ఉన్న వాళ్ళు పిల్లలకి ఇచ్చేయచ్చు. అంటే తర్వాత కూడా హ్యాపీగా తినచ్చు మనం. తినేస్తారు, మనం కూడా తినేసేయచ్చు. వెరీ నైస్. ఇది కూడా కాస్త లైట్గా ఈ స్మెల్ పోయేంత వరకు ఇలా చేసుకోవాలండి. ఓకే. ఒకవేళ కావాల్సి వస్తే ఇంకా నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అది చాయిస్. అది మన చాయిస్. అది సో ఇక్కడికి రావాలన్న ఐడియా ఎవరిది? తెలుగు రుచికి ఆవిడదండి. ఈవిడదేనా? క్రెడిట్ గోస్ టు హర్. బట్ చూస్తుంటారా మీరు? అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చూస్తారు, ట్రై చేస్తూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి చాలా ఫేవరెట్ ఇది, ఎందుకంటే చూసి కొత్త కొత్త వంటలు నేర్చుకోవచ్చు కదా, ట్రై చేస్తూ ఉండొచ్చు. ఇది కాస్త వేగిపోయిందండి, కొంచెం కొబ్బరి తురం తీసుకుందాం. ఇది కూడా కాస్త మిక్స్ చేసేసుకుందామండి. చాలా మంది కొబ్బరి ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా, అండ్ ఈ సమ్మర్లో కూడా కాస్త చలవ చేస్తుంది కదా, మంచిది. అవును, ఇలాంటివి చేసుకుందంటే బాగుంటుంది. వెరీ నైస్. కొంచెం బెల్లం వేసుకుందాం. ఇది కూడా సరిపడేంత అండి. స్వీట్ ఎక్కువ ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే సరిపడేంత వేసుకుంటే చాలు. ఇది కూడా కొంచెం ఇలా కలిసిపోయేట్టు చేసేసుకోండి. దీనికి ఆల్టర్నేటివ్ కావాలనుకుంటే ఒకవేళ బెల్లం ఇష్టం లేని వాళ్ళు షుగర్ కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లం ఇస్ బెటర్. బెల్లం ఇస్ హెల్తీ కాబట్టి షుగర్ కంటే కూడా. సో ఇది చాయిస్గా తీసుకుంటే కాస్త కొంచెం కొంచెం వాటర్ వచ్చేస్తుంది కదా, ఇది అది వచ్చినప్పుడు కలిసేస్తే బాగుంటుంది. ఓకే. కాస్త ఇలా అన్ని మిక్స్ అయిపోయిన తర్వాత కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలండి. కండెన్స్డ్ మిల్క్. కండెన్స్డ్ మిల్క్ లేదంటే నార్మల్ కండెన్స్డ్ మిల్క్ కూడా తీపిగా ఉంటుంది కాబట్టి మనం బెల్లం జాగ్రత్తగా వేసుకోవాలి, అంతేనా? ఒకవేళ అది తక్కువ వేసామనుకోండి, ఇది కాస్త ఎక్కువ వేసుకోవడం అంతే. డిపెండ్స్ ఆన్ దర్ చాయిస్. దగ్గర పడాలా? కొంచెం మనకు హల్వా లాగా వచ్చేంత వరకు కాస్త కలుపుకుంటే సరిపోతుంది. సో ఇది చల్లగా కూడా సర్వ్ చేయొచ్చు కదా, బాగుంటుంది. చల్లగా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. వేడిగా చాలా మందికి నచ్చకపోవచ్చు, అదే సమ్మర్ సీజన్ అని అన్నాను. అంతేనండి కదా, అంతేనండి. సో ఏ సీజన్ తగ్గట్టు అది మనం హాట్గా కావాల్సి హాట్గా, కోల్డ్గా కావాల్సి కోల్డ్గా. ఈ రెండు కాంబినేషన్ మాత్రం సూపర్ బాగుంది. అవును. కొంచెం ఈ స్వీట్ పౌడర్ వేసుకోవాలండి. ఏంటండి అది పౌడర్? షుగర్ పౌడర్. షుగర్ మిల్క్ పౌడర్ అని కూడా తీసుకోవాలి. మిల్క్ పౌడర్ అంటే షుగర్ కూడా కాస్త కాంబినేషన్లో ఉంటుంది కాబట్టి. సో మిల్క్ పౌడర్ వేశారు మీరు బేసికలీ, అంతేనా? పాల పొడి అంటే కాస్త టేస్ట్ అనమాట. ఓకే. సో ఆఫ్ చేసేద్దామా? అయిపోయింది, ఆల్మోస్ట్ అంతా కలిసిపోయిందని ఆఫ్ చేసేసాం.
సర్వింగ్ బౌల్కి తీసుకొని ముందుగా వేయించుకొని ఉన్న జీడిపప్పు బాదాం ఉంది కదా, డ్రై ఫ్రూట్స్ దీంతో కాస్త గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది. సూపర్ అసలు మీరు. గుడ్. బాదాం కొబ్బరి హల్వా తయారు. వెరీ నైస్. బాదాం కొబ్బరి హల్వా రెడీ. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. బాదాం కొబ్బరి హల్వా తయారీ విధానం: ఒక పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి ఉప్మా రవ్వ వేసి వేయించాలి. దీనిలో బాదం పొడి, పచ్చి కొబ్బరి తురుము వేసి అది వేగిన తర్వాత బెల్లం తురుము, కండెన్స్డ్ మిల్క్, పాల పొడి వేసి అది దగ్గర పడేంత వరకు బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేయించిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే బాదాం కొబ్బరి హల్వా రెడీ. బాదం కొబ్బరి హల్వా టేస్టింగ్ టైం వచ్చేసిందో. రాజశేఖర్ గారు చేశారండి ఇది. Okay. సో ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తే. తప్పకుండా. కొబ్బరి ఫ్లేవర్ తెలుస్తుంది, మీన్ టైం ఆ బాదం కూడా బాగుంది. సో కొంచెం రిచ్ డిష్ ఇది, అవును. బట్ మంచి టేస్టీగా ఉంది. ఎస్, రిచ్ అండ్ టేస్టీ డిష్. Yes. చాలా బాగుంది. ఇద్దరు బాగా చేశారు. Super ఒకళ్ళు గా హాట్ ఉంది. ఒకళ్ళు స్వీట్. అవునండి. బాగుంది, ఇద్దరిది బాగుంది. సో ఇంతకీ విన్నర్ ఎవరండి రాజు గారు? కష్టమే ఇవాళ. కొంచెం కష్టమే, బట్ కొంచెం ఆ వెల్లుల్లి ఘాటుతో దొండకాయ సూపర్గా ఉంది. అరే వా. సో మీకే ప్రైజ్. ఎస్. భావన గారు, కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్. నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. కంగ్రాచులేషన్స్ అండి, మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. సో భావన గారు, ఇంకా మీరు వంటలు ఇంకా స్టార్ట్ చేసేయచ్చు ఇంట్లో హ్యాపీగా పెట్టడానికి అందరినీ. సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తారు? వెరీ గ్రేట్. నైస్. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా చక్కగా ఇలాగే జంటగా వచ్చి మంచి మంచి వంటలు మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలి? SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. మామూలుగా మనం ఘాటుగా ఉండే ఉల్లిపాయ, వెల్లుల్లి ఇలాంటివి కనుక చాకుతో కట్ చేసినట్లయితే ఆ అరోమా, ఆ ఘాటు వాసన అనేది చాకు అలాగే పట్టేస్తూ ఉంటుంది. ఆ తర్వాత యాపిల్స్ ఇలాంటి ఫ్రూట్స్ ఏవైనా మనం కట్ చేసుకున్నట్లయితే ఆ వాసన వాటికి అంటేసి తినడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఘాటు వాసన ఏదైనా చాకు అంటుకున్నట్లయితే కాస్త నిమ్మరసం చాకు అప్లై చేసుకుని చాకును కడుక్కున్నట్లయితే ఆ ఘాటు వాసన శుభ్రంగా పోతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. ఇవాళ మన షెఫ్ స్పెషల్లో షెఫ్ సిద్ధంగా ఉన్నారు. సో హలో అండి. హాయ్, మీ పేరు? గణేష్. ఓకే, మీరు కాబోయే షెఫ్ అన్నమాట మాకు. ఎస్ ఎస్. ఓకే, ఎక్కడ నేర్చుకుంటున్నారు? నేను శ్రీశక్తి కాలేజ్లో చేస్తున్నారా? ఇవాళ మాకు ఏం చేస్తున్నారు? చిల్లీ గోబీ చేస్తున్నా. చిల్లీ గోబీ. ఎస్. మీకు ఇష్టమా తినడం? ఇది ఇష్టం. ఇష్టమా? అందుకనే మాకు చేస్తున్నారు. ఎస్, అందుకనే మీకు చేస్తున్నాను. విన్నారు కదండి, చిల్లీ గోబీ. దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. చిల్లీ గోబీకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, మైదా 1/2 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, మిరియాల పొడి 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, టొమాటో సాస్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పంచదార చిటికెడు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయండి. ఓకే అండి, గణేష్ గారు స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఏం వేసుకోవాలండి? ముందుగా మైదా వేసుకుందామండి. తర్వాత కార్న్ఫ్లవర్. కార్న్ఫ్లవర్. స్టవ్ ఆన్ చేయనా ఈ లోపల? స్టవ్. లైట్గా కారం, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ తగినంత, ఓకే. ఇది వాటర్ వేసి మిక్స్ చేసుకోండి. ఓకే. ఇంకొద్ది వాటర్. ఇంకొంచెం. ఎస్. దీంట్లో గోబీ వేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ష్యూర్.
దాని ముందర ఉడకబెట్టక్కర్లే కదా, పచ్చిదే. కొంచెం అది దాంట్లో కొంచెం పురుగులు గట్ట ఉంటాయి కాబట్టి కొంచెం వేడి వాటర్లో వేసి తీసేస్తాను. ఫుల్గా ఉడకబెట్టకుండా కొంచెం లైట్గా వేసి తీయాలి. అంటే వేడి నీళ్ళలో వేసి కాసేపు ఉంచి తీసేయమంటారు. yes. ఓకే ఓకే. దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఓకే. ఆయిల్ వేడి అది వేడెక్కిందండి. బాగా ముంచి వేయాలి కదా. గోబీ ఇంకా వేగాలండి, డీప్ ఫ్రై అవుతుంది. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మెంతులు పాలలో నానబెట్టుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు చాలా వరకు తగ్గుతాయి. చిట్కా చూసాం కదండి. ఓకే అండి. సో గణేష్ అయిపోయినట్టేనా? అయిపోయినట్టే. ఇది డీప్ ఫ్రై అయ్యేటప్పటికి మనం సాస్ రెడీ చేసుకుందాం. అయితే ఇక్కడ షిఫ్ట్ చేసుకుందాం. చేసుకో. దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. అల్లం, కొద్దిగా వెల్లుల్లిపాయలు ఓకే తరిగినవి కదా, తరిగినవి, కొంచెం పచ్చిమిరపకాయలు, కొన్ని క్యాప్సికమ్ వేద్దాం, కొన్ని ఆనియన్స్ వేద్దాం, ఓకే. దీంట్లో కొంచెం లైట్గా షుగర్ వేసుకుందాం. పంచదార తీగా ఉంటుందా? లేదు, నట్టి ఫ్లేవర్ వస్తుంది కొంచెం. దాని గురించి కొంచెం లైట్గా షుగర్ వేసుకుంటే కొంచెం. దీంట్లో లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకుందాం. మిరియాల పొడి. మిరియాల పొడి లైట్గా, కొంచెం స్పైసీ వస్తుంది కదా. అవునవును. పచ్చిమిరపకాయలు వేసారు, మిరియాలు వేసారు. నెక్స్ట్ టొమాటో సాస్, రెడ్ చిల్లీ, సోయా సాస్ కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం వాటర్ వేసి కలుపుకొని దీంట్లో కొంచెం వేసుకోవాలి. ఇది కూడా చూడండి ఇది అయిపోయినట్టు. ఇంకొంచెం లైట్గా, కొంచెం లైట్, కొంచెం కార్న్ఫ్లవర్ వేసుకొని వాటర్ మిక్స్ చేసుకుందాం. ఇదిగోండి వాటర్. ఓకే. సో గోబీ డీప్ ఫ్రై అయినవి ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసాక వేయాలి, అంతేనా? అంతే. కొంచెం నీటిలో లైట్గా వాటర్ వేసుకుంటాం. కొంచెమా? వేయండి. దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ సాసెస్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలంటారు, అంతేనా? అంతే. మనం పిండిలో డీప్ ఫ్రై అప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసాం కదా. సాల్ట్ వేసాం. స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాం. సో ఉల్లికాడలు. ఆఫ్ చేసేయండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామండి. చిల్లీ గోబీ, వేడివేడిగా చిల్లీ గోబీ రెడీ అయిందండి. థ్యాంక్ యూ. వేడివేడిగా చిల్లీ గోబీ
చాలా ఈజీ కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. చిల్లీ గోబీ తయారీ విధానం. ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లోర్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని జారుడుగా కలుపుకోవాలి. దీనిలో కాలీఫ్లవర్ని ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్లో కొద్దిగా నూనె వేసి తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, తరిగిన ఉల్లిపాయ వేసి వేగనివ్వాలి. దీనిలో పంచదార, మిరియాల పొడి, టొమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, సోయా సాస్ వేసి కాసేపు మగ్గనివ్వాలి. కార్న్ఫ్లోర్లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకుని ఇందులో వేసి దగ్గర పడేంత వరకు కలపాలి. దీనిలో డీప్ ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ని వేసి తరిగిన ఉల్లికాడలు వేసి బాగా కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చిల్లీ గోబీ రెడీ. టేస్టింగ్ టైం చిల్లీ గోబీ. ఓకే అండి, రాజు గారు గణేష్ షెఫ్ చేశారండి ఇది. హాయ్ అండి. సో ఇది చిల్లీ గోబీ టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, సో చాలా మంది కూడా స్నాక్ ఐటమ్ చాలా ఇష్టం ఇది. అవును, క్రంచీగా ఉంది, సాసెస్ అని కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి, సీజనింగ్ సరిగ్గా అయింది, చాలా బాగుంది. వెరీ నైస్. అండ్ మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వాచర్. ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్, All the best ఆల్ ది to you. బెస్ట్. థ్యాంక్ యూ సార్. కార్వింగ్ టైమ్ వాచ్. ఓకే, కార్వింగ్ ఏం చూపిస్తున్నారు? సో అరటిపండు అండి. అరటిపండు. సో అరటిపండుతో లోపల ఆ ఫ్రూట్ ఉంటుంది కదా, సో దాంతో డాల్ఫిన్ లా చేస్తున్నాం. డాల్ఫిన్. ఎస్. అరే వా, అలా మధ్యకి. అవునండి. మూతి. ఎస్. సో కొంచెం బాగా మగ్గింది కాకుండా కొంచెం గట్టిగా ఉన్నది. గట్టిగా ఉన్నది తీసుకోవాలి. దాని ఫిన్స్ ఎస్. అన్నీ పెట్టేస్తారా ఇప్పుడు దాంతోనే? అవునండి. సో కీరాతో చిన్నగా అంటే గ్రాస్ లాగా ఉన్నట్టుగా చూపిస్తున్నాం. సీ గ్రాస్, కొరల్స్ అలా. ఎస్, మనకు నచ్చినట్టుగా కదా? చేసి పెట్టేసుకోవచ్చండి. సో అవి వచ్చేసి మిరియం పెట్టేసేయచ్చండి. క్విక్గా చేసుకోవాలంటే ఇది ఒక బెస్ట్ ఐడియా. బ్యూటిఫుల్, చాలా సింపుల్ అండ్ ఈజీగా చూపించారండి. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. చూసారు కదండి, సింపుల్ కదా, మనం ట్రై చేద్దాం. ఇప్పుడు మనం చూద్దాం ఓ చిట్కా. ఎండిన అరటి తొక్కల్ని కాల్చి పొగ వేసుకున్నట్లయితే దోమలు అనేవి రాకుండా ఉంటాయి. ముఖ్యంగా దోమల వల్ల చాలా రకాల జబ్బులు వ్యాప్తి చెందుతాయి. ఒక్కో సీజన్లో దోమలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కాబట్టి ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. ఇవాళ చేసిన వంటల్లోని పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ఈరోజు మనం చూసిన ఫస్ట్ రెసిపీ పనీర్ ఫ్రైడ్ రైస్. పనీర్ నుంచి ప్రోటీన్స్, ఫ్యాట్, కాల్షియం, ఫాస్ఫరస్ ఇలాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అనేది లభిస్తుంది. అలాగే రైస్ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది లభిస్తుంది. సో ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. అండ్ ఆల్సో మైదా అండ్ కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేస్తున్నాము. సో వీటి నుంచి కూడా మనకి కార్బోహైడ్రేట్ అనేది లభిస్తుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ కార్బోహైడ్రేట్ పరంగా చూస్తే ఎక్కువ కార్బోహైడ్రేట్, ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న రెసిపీ అండి. సో ఇలాంటి రెసిపీస్ ఎస్పెషల్లీ ఎవరికైతే ఎనర్జీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి చాలా వరకు హెల్ప్ఫుల్. అంటే చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, ఎదిగే పిల్లలు, వీళ్ళందరికీ కూడా ఇది చాలా వరకు మంచి రెసిపీ. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీకి పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ట్రై చేయొచ్చు.
నెక్స్ట్ రెసిపీ దొండకాయ వెల్లుల్లి కారం. దొండకాయలో క్యాలరీ పరంగా చూస్తే చాలా తక్కువ క్యాలరీస్ ఉన్న వెజిటేబుల్ అండ్ ముఖ్యంగా దాంట్లో పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది దొండకాయలో. దాంట్లో ఉన్న పీచు పదార్థం కూడా సాల్యుబుల్ ఫైబర్ అండి ఏదైతే ఉంటుందో, అండ్ ఇంపార్టెంట్ మినరల్స్ కూడా మనకి కావాల్సినంత అమౌంట్స్లో దొండకాయ నుంచి లభిస్తుంది. సో దొండకాయతో పాటు వెల్లుల్లి కూడా యాడ్ చేస్తున్నాం కనుక వెల్లుల్లి నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ ఎలిసిన్ అంటే దాంట్లో ఉన్న కాంపౌండ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి కొలెస్ట్రాల్ అలాగే బీపీ తగ్గించడానికి, శ్వాసకోశ వ్యాధులు రానివ్వకుండా చూడడానికి కూడా చాలా వరకు సహాయపడుతుంది. సో ఈ రెసిపీ చాలా వరకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా మంచి రెసిపీ అండి. అందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ బాదాం కొబ్బరి హల్వా. కండెన్స్డ్ మిల్క్ నుంచి మనకి ప్రోటీన్స్ అనేది లభిస్తుంది అండ్ ఫ్యాట్ కూడా దాంట్లో గుడ్ అమౌంట్స్లో ఉంటుందండి. అండ్ ఉప్మా రవ్వ నుంచి మనకి కార్బోహైడ్రేట్ కంటెంట్ అనేది లభిస్తుంది. అండ్ పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాం కనుక పచ్చి కొబ్బరి నుంచి మనకి పీచు పదార్థము, దాంతోపాటు కార్బోహైడ్రేట్, ఎంసీటీ ఫ్యాట్ అంటే చాలా మంచి ఫ్యాట్ అనేది లభిస్తుంది. బాదాం నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ మైక్రో న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ ఇవన్నీ కూడా లభిస్తాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీలో క్యాలరీస్ అనేది ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ పీచు పదార్థం కూడా చాలా గుడ్ అమౌంట్స్లో ఉంటుందండి. కాకపోతే ఈ రెసిపీ డయాబెటిక్ పేషెంట్స్ అలాగే స్థూలకాయంతో బాధపడుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రెసిపీ అవాయిడ్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీ తప్పకుండా పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రెసిపీ చిల్లీ గోబీ. కాలీఫ్లవర్ అండ్ క్యాప్సికమ్ ఈ రెండు వెజిటేబుల్స్ అనేది యాడ్ చేస్తున్నాం కనుక వీటి నుంచి మనకి గుడ్ అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ సి అనేది లభిస్తుందండి. సో వైటమిన్ సి వల్ల లాభాలు చాలా ఉన్నాయి. అది శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడానికి చాలా వరకు సహాయపడుతుంది. ఈ రెసిపీలో పీచు పదార్థం కూడా మనకి ఈ రెండు సోర్సెస్ నుంచి కావాల్సినంత అమౌంట్స్లో లభిస్తుందండి. కాకపోతే ఈ రెసిపీలో ముఖ్యంగా మనం డీప్ ఫ్రై చేసాం కనుక ఫ్యాట్ కంటెంట్ అలాగే క్యాలరీస్ ఎక్కువ ఉండడం వల్ల చూసి తీసుకుంటే సరిపోతుంది. అండ్ గుండె జబ్బుతో బాధపడుతున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ రెసిపీ అవాయిడ్ చేస్తే బెటర్ అండి. సో మిగతా వాళ్ళందరూ కూడా ఈ రెసిపీకి పోర్షన్ సైజ్కి దృష్టిలో పెట్టుకొని ట్రై చేయొచ్చు. రాజు గారు ఇవాళ వంటలన్నీ కూడా చాలా బాగున్నాయండి ఎప్పటిలాగే. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఈ వంటల్ని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.